హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మంచి రోటీ అండి. మన రెస్టారెంట్‌కి వెళ్ళి తింటాం కదా, తందూరి రోటీ చాలా ఈజీగా అయిపోతుంది. ఒకటే ఒక ఇంగ్రీడియంట్ అండి, అది మన ఇంట్లో ఉండే వస్తువుతోనే మనం చేసుకుంటాము. చాలా ఈజీ అండి, ఇది పెద్ద హార్డ్ ఏం కాదు. ఎప్పుడో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీక్లీ వన్ టైం కాకపోయినా మంత్లీ వన్ టైం అయినా ట్రై చేయండి. ఇక్కడైతే మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. కానీ మనకు బయట తందూరి రోటీలు మైదా పిండితోనే చేస్తారు కాబట్టి మైదా పిండే తీసుకుంటున్నాను 2 కప్పులు. ఆ తర్వాత పంచదార 2 టేబుల్ స్పూన్లు. ఎక్కువ స్వీట్ ఉన్నా బావుండదండి. అందుకే మనము తక్కువ తీసుకోవాలె. దాంతో పాటు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు అంటే నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సోడా, ఇక్కడ కావాల్సింది సోడా. అంటే తినే సోడా అండి. తినే సోడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత పెరుగు లేకపోతే పాలుంటాయి గదండీ! పాలను విరగ్గొట్టేసి, అంటే కొద్దిగా నిమ్మరసం వేస్తే పాలు విరిగిపోతాయి గదా, అదైనా యూజ్ జేయొచ్చు. లేదు పెరుగు ఉంది, పెరుగు తెచ్చుకొని వేసుకుంటాము అంటే మీరు పెరుగు వేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ప్లేస్‌లో మీరు నూనె గూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈస్టు అవసరం లేదు, మనకు ఈనో అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. ఒకవేళ సోడా లేకపోతే మీరు ఈనో పౌడర్ గూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని మంచిగా సాఫ్ట్ పిండిలాగా తడుపుకోవాలండి. ఏమంటారు, గట్టిగా ఉండకూడదు పిండి, సాఫ్ట్‌గా ఉండాలి. ఎందుకంటే తందూరి కాబట్టి మనకు సాఫ్ట్‌గా ఉంటాయి. మనకు ఇవి రోటీలు ఎంత సాఫ్ట్‌గా ఉంటాయంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. మంచి గట్టిగా ఉండవండి. కొన్ని కొన్ని రెస్టారెంట్‌లో తిన్నప్పుడు చూసాను, చాలా గట్టిగా ఉంటాయి. కొన్ని కొన్ని రెస్టారెంట్‌లో సాఫ్ట్‌గా ఉంటాయి. సాఫ్ట్‌గా ఉండే తందూరి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటదండి. బటర్ చికెన్ గానీ, లేదా గ్రీన్ చికెన్ గానీ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇక్కడ వీడియో అనేది లెంత్ అవుతదని చెప్పి నేను ఇక్కడ రోటీ మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, నేనైతే ఇక్కడ రోటీల కోసమైతే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా రోటీలు చేయడమే. కొద్దిగా లావుగానే వస్తాయి గదండీ తందూరి రోటీ అయితే. ఇక్కడైతే నేను మనము ఆటతోని అంటే పిండితో నేను రోటీలు చేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. లేదు మీకు కొత్తిమీర ప్లేస్‌లో నల్ల నువ్వులైనా, కలోంజీ అయినా ఇవి గూడా వేసుకున్నా బావుంటదండి. మనకు బయట రెస్టారెంట్‌లో డిఫరెంట్‌గా సర్వ్ చేస్తారు కదా, ఇక్కడైతే నేను కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, చాలా ఈజీ అండి. వీక్లీ 1 టైమ్స్ కాకపోయినా, మంత్లీ 1 టైమ్ అయినా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయాలండి. ఈ రోటీలు మనకు చికెన్‌తో పాటు చాలా టేస్టీగా ఉంటాయి. నేను చికెన్ కర్రీనే చేశాను కానీ, ఈరోజైతే తందూరి రోటీ మీకు ఆహ్, చేసి చూపిస్తున్నాను. వీడియో అనేది లెంత్ అవుతదని చెప్పి. చూడండి, ఇక్కడ నేను ప్యాన్ మీద ఒకవైపయితే కాల్చుకోవాలండి. మంచిగా పొంగుతాయి. ఎందుకంటే మనము ఇందులో సోడా వేసాం గదా, తినే సోడా. దానివల్ల మంచిగా పొంగుతాయి. ఆ తర్వాత ఇంకొక వైపు మనము జాలీలాగా ఉండే ప్యాన్ ఉంటుంది గదండీ, దాని మీద కాల్చుకోవాలి. చూడండి, చూడండి, ఇలాంటి జాలీగా ఉంటది గదా ప్యాను, దాని మీద మనము ఇంకో వైపు కాల్చుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతదండి. దీనికోసం మన రెస్టారెంట్‌కెళ్ళి అబ్బా, ఎప్పుడు తినని రోటీ, తందూరి రోటీ మస్తు టేస్టీగా ఉంటదని చెప్పి మనం ఎంతో ఆర్డర్ చేసి మరి తింటాం కదండీ. చాలా ఈజీ అండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం 2 వైపులా కాల్చుకున్నాం గదా, ఆయిల్‌తోని గానీ, బటర్‌తో గానీ మనము బ్రషింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సాఫ్ట్‌గా ఉండే తందూరి రోటీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో గానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, నేను ఆయిల్‌తో స్ప్రెడ్ చేస్తున్నాను. నా దగ్గర బటర్ లేదండి. అందువల్ల నేను ఆయిలే స్ప్రెడ్ చేస్తున్నాను. నెయ్యైనా పర్వాలేదు. దీని కాంబినేషన్‌లో చికెన్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.